జపాన్‌లో మనం ఒక సూపర్ మార్కెట్‌కెళ్తే కూరగాయలు గానీ, ఫ్రూట్స్ కానీ రేట్లెలా ఉంటాయో మీకు చూపిస్తాను. సో, ఫస్టొచ్చేసి ఈ చిన్న బాస్కెట్‌లో ఒక చిలకడ దుంప, ఒక కీర దోసకాయ, ఒక బ్రింజల్, అలాగే అల్లం ఉంది. ఇది రేటొచ్చేసి ₹440 అనమాట. ఇక తర్వాతొచ్చేసి కర్బూజా అండి. ఇది ₹3650. తర్వాత గ్రేప్స్ 1800-3200. ఇక పుచ్చకాయ సంగతికొస్తే ₹864. అలాగే కివి ఒక్క ఫ్రూట్ వచ్చేసి ₹61. ఇక మామిడికాయ సంగతికొస్తే మన ఇండియన్ మ్యాంగోస్ అయితే దొరకవు ఇక్కడ. ఈ థాయ్ మ్యాంగో అనేదో ఉంది. దీని రేట్ వచ్చేసి ₹350. అసలు టేస్టే ఇంకా మిగతా ఫ్రూట్స్ కాస్ట్ కూడా చాలా ఎక్స్పెన్సివ్‌గా ఉంటుందండి. మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అవే రేట్లలో ఉంటాయి. టమాటాల విషయానికి వచ్చేస్తే వచ్చేసి ₹173. ఇంకా సైజుని బట్టి, క్వాంటిటీని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా. అవకాడో వచ్చేసి ₹100 అండి. తర్వాత నిమ్మకాయలు పండు అయితే కనుక ₹150, పచ్చివి అయితే కనుక ₹200, ₹250 ఉంటుంది. ఇలా ఉంటాయి అన్నమాట ఇంకా ప్రైజెస్ ఇక్కడ కొనుక్కుంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. కొన్ని స్టోర్స్ ఉంటాయి స్పెసిఫిక్గా, కొంచెం దూరం వెళ్ళి కొనుక్కోవాలి హోల్సేల్ మార్కెట్లో, అక్కడ తగ్గుతుంది. సో ఎప్పుడు కూడా ఇట్లాంటి సూపర్ మార్కెట్లో కొంటే బిల్ ₹5,000-6,000 నుంచి ₹10,000 అయిపోతుంది. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు టేక్ అవుట్ సైడ్. ఇక్కడ మార్కెట్స్ ప్రిఫర్ చేయొద్దనే నేను చెప్తాను. ఇంతేనండి, కూరగాయలు ఆల్మోస్ట్ బయట అయినా కూడా 2-3 వేల ఎన్ని అవుతుందంటే 1800 నుంచి 2000 అవుతుంది అనమాట. అది